శిక్షణ ఇవ్వమని చంద్రశేఖరరావు గారిని నేను అడుగుతున్నా. ఇవాళ వాళ్ళందరూ ఏందో పోయినట్టు కొల్లగొట్టకపోయినట్టు వాళ్ళ ఆస్తిని తుఫాను వస్తే దివిసీమ తుఫాన్లో మొత్తం సర్వం కోల్పోయిన వాళ్ళు వెనకటికి మనకు ఊర్లలో కడుక్కునేటోళ్ళు వచ్చేటోళ్ళు ఈడ జర సీనియర్లు ఉంటే తెలుసు. దివిసీమ తుఫాన్లో సర్వం కోల్పోయినాం, మాకేమని ఉంటే బతకడానికి వచ్చినామని గ్రామాలకు వచ్చేటోడు. దివిసీమ తుఫాన్లో కొట్టుకపోయిన వాళ్ళకంటే వాళ్ళ కుటుంబం దిగాలు పడిపోయి ఉన్నారు. అధికారం శాశ్వతం అనుకున్నారా అని నేను అడుగుతున్నా. అందుకే మిత్రులారా, ఆనాడు ధనిక రాష్ట్రాన్ని ఈనాడు చంద్రశేఖరరావు గారి కుటుంబం దివాలా తీయించింది. దివాలా తీసిన ముక్కబోని ధైర్యంతో రాష్ట్రాన్ని పట్టాల మీద ఎక్కించి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తున్నాం. అందుకే ఈరోజు స్టేషన్ గన్పూర్లో 800 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలను తీసుకున్నాం. కొన్ని విషయాలు ఆడబిడ్డల విషయం కావచ్చు, ఆర్టీసీ బస్సులు ఇవ్వడం కావచ్చు, లేకపోతే సోలార్ పవర్ ప్లాంట్లు కావచ్చు, ఎన్నడైనా వాళ్ళు ఆలోచన చేసిండ్రా ఈ ఆడబిడ్డలను ఆదుకోవాలని? ఈరోజు మా స్వయం సహాయక సంఘాలను అడుగుతున్నా, మీ పావులా వడ్డీ కానీ మీ జీరో వడ్డీ కానీ ఎన్నడన్నా మిమ్మల్ని 10 ఏళ్ళల్లో ఇంటి బయటికి రానిచ్చిండ్రా బీఆర్ఎస్ వాళ్ళు, గత ప్రభుత్వం అని నేను అడుగుతున్నా. ఇవాళ మా అక్కల్ని అందరినీ ధైర్యంగా రండి, మీ తమ్ముడికి అడ్డగా నిలబడండి, మీ సోదరుడు ఉన్నాడు, మీరు అభివృద్ధి పదం వైపు నడవండి అని చెప్పి ఈరోజు ఆడబిడ్డలకు ఈరోజు మేము నిలబడ్డాం. నేను అడుగుతున్నా చంద్రశేఖరరావు గారు, ప్రొఫెసర్ జయశంకర్ గారి ఊరిని కూడా 10 ఏళ్లలో నువ్వు రెవెన్యూ విలేజ్ చెయ్యలేదు. నేను వచ్చిన తర్వాత జయశంకర్ గారి ఊరిని రెవెన్యూ విలేజ్ చేసిన. ఈ ప్రభుత్వం వచ్చినాకనే వరంగల్కి ఎయిర్పోర్ట్ వచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చినాకనే రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మీకు వచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చినాకనే వరంగల్కి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చినాకనే వరంగల్కి ఔటర్ రింగ్ రోడ్ వచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చినాకనే మీకు కాళోజీ కళాక్షేత్రం పూర్తయింది. ఈ ప్రభుత్వం వచ్చినాకనే వరంగల్ అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోయిన ఫ్లైఓవర్ బ్రిడ్జు నాయని రాజేందర్ రెడ్డి పట్టుబట్టి దాన్ని పూర్తి చేయడానికి ఒక కొలికి పట్టుకొస్తున్నాడు. ఈ ప్రభుత్వం వచ్చినాకనే 800 కోట్ల రూపాయలు ఈరోజు స్టేషన్ గన్పూర్కు మనం ఇవ్వగలిగినాం. 100 పడకల ఆసుపత్రి కట్టగలిగినాం, డిగ్రీ కాలేజ్ కట్టగలిగినాం, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కట్టగలిగినాం, రెవెన్యూ డివిజనల్ ఆఫీసును కట్టగలిగినాం, ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వగలిగినాం. మిత్రులారా, ఈ ప్రభుత్వం వచ్చినాక ఇన్ని పనులు చేస్తుంటే మా మీద తెలంగాణ ప్రజల కోపం ఉందని ఆయన చెప్తుండు. ఎవరు కోపం ఉందే? 57